మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మర్కుకు మండలం చేబర్తి గ్రామంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి బీజేపీ నాయకులతో కలిసి మండల బీజేపీ అధ్యక్షుడు సాయిరెడ్డి రామరెడ్డి, సిద్దిపేట జిల్లా ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గన్నేపల్లి కృష్ణమూర్తి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసమానతల తొలగింపు, స్త్రీ విద్య అభివృద్ధి కోసం జ్యోతి బాపూలే చేసిన కృషి అభినందనీయమన్నారు. 198వ జయంతి ఉత్సవాలు పూలే గారి ఉత్సవాలకు బీజేపీ ఆధ్వర్యంలో మర్కుకు మండలంలోని చేపర్తి గ్రామంలో ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. పూలే గారు చేసిన సేవలు, సమాజంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్, చదువు లేని రోజులలో చదువు చెప్పి తన భార్యతో సావిత్రి పూలే గారితో సమాజంలో మహిళల గురించి, ఈ దేశంలో ఉన్న చదువురాని అంటరానితనం పోగొట్టడానికి, సమాజంలో మహిళల గురించి తన భార్యను చదువు నేర్పించి ప్రతి మహిళలను ముందుకు రావడానికి తన భార్యతో చదువు చెప్పించడం జరిగింది. ఆయన కూడా ఆ రోజులలో అంటరానితనం ఉన్న రోజులనే గ్రామాన విద్యాలయాలను నెలకొల్పి చదువు చెప్పించి అభివృద్ధిలో, సమాజంలో అసమర్థతలు పోవడానికి తన వంతు కృషి చేశారు. ఆ రోజులలోనే 1990 200 సంవత్సరాల క్రితమే సమాజంలో అంటరానితనం రూపుమాపడానికి చదువు యొక్క విలువను సమాజంలో వ్యాప్తి చేస్తూ తన జీవితం దారబోసి దేశంలో ఈ దేశ అభివృద్ధిలో పాల్పడడం జరిగింది. ఆ రోజులనే ఇటు ప్రోగ్రాంకు మండల్ ప్రెసిడెంట్ గారు రామన్న గారు, విలేజ్ మండల స్థాయి నాయకులందరూ పాల్గొనడం జరిగింది. జ్యోతిరావు గారి పూలే జన్మదిన సందర్భంగా 198 సందర్భంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన కృష్ణమూర్తి అన్న గారు, చంద్రం, బాలకృష్ణ, తిరుపతి అన్న అందరం పాల్గొనడం జరిగింది. ఈ జ్యోతిరావు పూలే గారు మనకు అందరికీ తెలిసిన విషయమే. బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో పోరాట యోధుడు. ఆయన కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం మన పూర్వజన్మ తృప్తి. జై హింద్, జై భారత్.